హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం లైవ్ రికార్డింగ్ లైవ్లో మాట్లాడుకున్నదంతా నేను వీడియో రూపంలోగా మీకు ఇద్దాం అనుకుంటున్నాను. మధ్య మధ్యలో నేను అప్డేట్స్ ఇస్తూ వస్తాను దీంట్లో. ఇన్ కేస్ హెవీ బాగా డిప్ వస్తే ప్లాన్ చేసుకోవచ్చు. మిస్ అయిపోయింది, వస్తుందా ఇంకా డిప్? సో 24,600 పుట్లో ఫస్ట్ క్యాండిల్లో అయిన 145 దగ్గర మేము ఎంట్రీ పెట్టాము. మా ఎంట్రీ అనేది సెకండ్ క్యాండిల్లో ట్రిగర్ అయింది. సో ఈ ఏరియా ఎంటర్ అవ్వచ్చు. ఫస్ట్ టార్గెట్ ఇక్కడ పెట్టుకోవచ్చు. అంటే ఎంట్రీ తీసుకున్న వాళ్ళ గురించి చెప్తున్నా. $180 అనేది ఇందులో టార్గెట్ హిట్ అయింది. సింగిల్లో టార్గెట్ ఎగ్జిట్ అయ్యా. ఓకేనండి, ఇప్పుడు తీసుకుంది ఎవరు? మనీ గారు ఒక్కరేనా? ఇంకెవరైనా? నేను కూడా తీసుకున్నాను. ఎగ్జిట్ అయిపోయింది. 190 ఎగ్జిట్ అయ్యారా? ఒక లాట్ తీసుకున్నాను. డన్. ఓకే. తర్వాత 151కి నేను ట్రైల్ చేశాను. నా ట్రైలింగ్ స్టాప్ లాస్ అనేది ఇందులో హిట్ అయింది. సో ఇది 201 లెవెల్ దగ్గరకు వస్తే దీంట్లో ప్లాన్ చేద్దాం. అలానే మనం ఇండెక్స్ ప్రకారం చూసుకుంటే 24,500 దగ్గర రిజెక్షన్ వచ్చిన, డే హై దగ్గర రిజెక్షన్ వచ్చినా కానీ మనం సెల్లింగ్ సైడ్ చూడవచ్చు. ఇప్పుడు సెన్సెక్స్లో 78,700 పుట్ని 400 దగ్గర ప్లాన్ చేసుకోవచ్చు. $78,700 పుట్ని 400 దగ్గర తీసుకున్నాము. ఇది మల్టిపుల్ టైమ్స్ మాకు 40 పాయింట్స్ ఇచ్చినా కానీ మేము బుక్ చేయలేదు, హోల్డ్ చేసాము. నవీన్ గారు తీసుకున్నారా మీరు ఏదైనా? తీసుకున్నాను సార్. ఏది తీసుకున్నారు? ఇదేనా? ఇక్కడేనా? 400ఏనా? ఓకే. 371 దగ్గర నేను యావరేజ్ చేశాను. 334 ఫైనల్ ఎస్ఎల్ పెట్టాను, అది హిట్ అయింది. వన్స్ అది హిట్ అయిన తర్వాత ఆల్మోస్ట్ మనకు 200 నుంచి 300 పాయింట్స్ వెళ్ళింది. తర్వాత డేటా అనేది హ్యూజ్గా చేంజ్ అయింది. సో 24,300 కాల్ని పుల్ బ్యాక్లో 200 దగ్గర తీసుకున్నాను నేను. $151 దగ్గర కూడా ఇంకొంచెం క్వాంటిటీ యాడ్ చేశాను. నా ఫైనల్ యావరేజ్ వచ్చేసి 173.5 అయింది. దీనికి 147.85 నేను స్టాప్ లాస్ పెట్టాను. ఇందులో స్టాప్ లాస్ అనేది ట్రిగర్ అయింది. ఈ తర్వాత ఇంకా నేను ట్రేడ్ చేయలేదు. ఇవన్నీ మీరు విట్నెస్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న ఫైర్స్ అకౌంట్లో అకౌంట్ ఓపెన్ చేసుకోండి, మన గ్రూప్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ హిట్ ద బెల్ ఐకన్.